సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటపెట్టింది. అయితే తొలి రోజు విచారణలో గోపాలపురం పోలీసులు నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీకి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమె టచ్ లో ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో అంగీకరించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుండి సరోగసీ ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డకు క్యాన్సర్ రావడంతో డీఎన్ఏ టెస్టు నిర్వహించగా అసలు తమ బిడ్డ కాదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి బేబీ సెంటర్లో భారీగా వీర్యం నిల్వలు, అండాల నిల్వలను గుర్తించారు. వాటిని భిక్షగాళ్ల నుండి, రోజువారీ కూలీల నుండి సేకరించినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా బేబీ సెంటర్ పేరుతో చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో పూర్తిగా విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టారు. తొలి రోజు విచారణలో గోపాలపురం పోలీసులు నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీకి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమె టచ్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుండి సరోగసీ ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డకు క్యాన్సర్ రావడంతో డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా అసలు తమ బిడ్డ కాదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులో వచ్చాయి. సృష్టి బేబీ సెంటర్లో భారీగా వీర్యం నిల్వలు, అండాల నిల్వలను గుర్తించారు. వాటిని భిక్షగాళ్ల నుండి, రోజువారీ కూలీల నుండి సేకరించినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా బేబీ సెంటర్ పేరుతో చిన్న పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.